ఎంత మంచి మాట చెప్పాడు. గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోదునేమో అనగా నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రకటించి ఇతరులు ప్రకటించి నేను భ్రష్టునైపోతునేమో అలా కాకుండా ఉండాలని నా శరీరాన్ని నలగొట్టుకొనుచున్నాను అని పౌలు అంటున్నాడు. అయితే ఈ సేవకులు ప్రకటిస్తున్నారు, కిరణ్ పౌలు మరి ఇలా ప్రకటిస్తున్నారు, మంచిదే. కానీ దైవ జ్ఞానం కూడా ఉంది, వీళ్ళు ప్రకటిస్తున్న బాగానే ఉంది, సంఘం ఏంటి, కానీ వీళ్ళు శరీరాన్ని నలగొట్టుకోవట్లేదు. అంటే వీరిలో ఉన్న సంథింగ్ వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ మీదే సైతాన్ దెబ్బ కొడుతుంది. అదేంటంటే బైబిల్ చెప్తుంది, కామాతృత గలవారై 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 2వ, సొలొమోను కామాతృత్వం గలవాడై అనేక మంది